అండి, వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ స్పెషల్ ఫ్రెంచ్ రోల్స్. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్ గా కూడా చేసుకోవచ్చు. ఈ ఫ్రెంచ్ రోల్స్ కోసం ముందుగా మనం ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అదే కప్పుతో 2 కప్స్ వాటర్ తీసుకొని 2 అవర్స్ నానబెట్టుకోండి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం చక్కగా నాని మెత్తగా అవుతాయి. లావు సగ్గుబియ్యం మాత్రమే తీసుకోండి. ఎక్సెస్ వాటర్ ఉంటే తీసేయండి. చూడండి సగ్గుబియ్యం చక్కగా నాని ఎంత బాగున్నాయో. ఇక రోల్స్ కావాల్సిన పదార్థాలు: మెత్తగా ఉడకపెట్టుకుని ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, జీలకర్ర, అల్లం పేస్ట్ 1/2 స్పూను, 2 స్పూన్ల వేయించిన పల్లీల పౌడర్, కొద్దిగా నిమ్మరసం, 2 స్పూన్స్ వరిపిండి తీసుకోండి. ముందుగా బంగాళదుంపని పీల్ చేసి స్మాష్ చేసుకోండి. ఇక నానబెట్టుకున్న సగ్గుబియ్యంలోకి ఈ స్మాష్ చేసుకున్న బంగాళదుంపను వేసేయండి. బంగాళదుంపని యాడ్ చేయడం వల్ల రోల్స్ క్రిస్పీగా వస్తాయి. ఇక సగ్గుబియ్యంలోకి స్మాష్ చేసిన బంగాళదుంపను వేసిన తరువాత దానిలోకి అల్లం పేస్ట్, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వరిపిండి వేసుకోండి. వరిపిండి మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయవచ్చు. తరువాత 2 స్పూన్ల పల్లీల పౌడర్ వేసి కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. మీరు కావాలనుకుంటే స్పెషల్ ఫ్లేవర్ కోసం పుదీనా, మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చు. నేను వీటిని స్కిప్ చేశాను. దీనిలోకి సరిపడినంత ఉప్పు వేసుకుని చక్కగా ఈ మిశ్రమాన్నంతా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను చూపించిన విధంగా రోల్స్ లాగా చేసేయండి. వీటన్నిటినీ పక్కన పెట్టేయండి. మీరు ఇలా చేస్తే పిల్లలు హోటల్స్కి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా వీటిని తినడానికి ఇష్టపడతారు. కావాలంటే మీరు ఈ పిండినే వడలుగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పొయ్యి మీద బాణలు పెట్టుకొని సరిపడినంత ఆయిల్ పోసుకోండి. స్టవ్ మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఆయిల్ కాగిన తర్వాత ఈ రోల్స్ ఒక్కొక్కటిగా వేయండి. వేసిన వెంటనే తిప్పకండి. ఒకవైపు వేగిన తర్వాత ఈ రోల్స్ని టర్న్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఈ విధంగా వేగిన రోల్స్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేయండి. ఇలా చేసిన రోల్స్ కరకరలాడుతూ హోటల్స్లో చేసిన విధంగా ఉంటాయి. దీనిలోకి గ్రీన్ చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ లేదా సాస్ అయినా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.